అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నేతలు సైలెంట్. అధికారంలోకి వచ్చాక ఆ లీడర్ల తీరు డిఫరెంట్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు ఆ నేతలు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అధికారం ఉన్న చోట అవకాశం ఎందుకు కాలదన్నుకుంటున్నారు? ఇంతకీ ఎవరా నేతలు? ఎందుకా దూరం? అసలు ఆ జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని, తమ ఏడాది ఘనతను జనంలోకి దూకుడుగా తీసుకువెళ్లాలని టీడీపీ హైకమాండ్ సూచించింది. కానీ కొందరు నేతల తీరు ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉందట. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా జిల్లా పరిషత్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారట. అయితే ఇటీవల టీడీపీలోని కొందరు నేతలు, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో వైసీపీ లీడర్లు ఏ తప్పులైతే చేశారో అవే తప్పులు టీడీపీలోని ప్రజాప్రతినిధులు కూడా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరినైతే తప్పులు చేస్తున్నారని వేలెత్తి చూపించి ప్రజలు చీకొట్టేలా చేశామో అవే తప్పులు ఇప్పుడు మనవారు చేస్తుంటే ఏం చెయ్యాలి, మీరే చెప్పండి అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. అయితే విజయనగరం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఐ డోంట్ కేర్ అంటున్నారట. జిల్లా పరిషత్ మీటింగులకు దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ సమావేశాల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. జిల్లాలో అనేక ప్రాంతాల సమస్యలకు పరిష్కారం చూపేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మీటింగులలో ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారు కనిపించడం లేదంటున్నారు. వాస్తవానికి విజయనగరం జెడ్పీలో వైసీపీదే ఆధిపత్యం. ప్రాదేశిక సభ్యులలో సంఖ్యాపరంగా ఆ పార్టీ వారి సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు కారణం. అందున వైసీపీలో కీలక నేత మజ్జి శ్రీనివాసరావు జెడ్పీ చైర్మన్గా ఉండడం వైసీపీ ఆధిపత్యానికి మరింత అదనపు బలం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. 2024 సాధారణ ఎన్నికల తర్వాత విజయనగరం జిల్లాలో 7 శాసనసభ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని కూడా కూటమి అభ్యర్థులే గెలిచారు. దీంతో జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో మార్పు వచ్చింది. జిల్లా పరిషత్తులో కూడా కూటమి బలం పెరిగింది. నియోజకవర్గాలలో సమస్యలపై ఎమ్మెల్యేలకు పూర్తి అవగాహన ఉండి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే ఆయా సమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్ సమావేశాలు కూడా కీలకమేనన్నది కాదనలేని సత్యం. అటువంటి సమావేశాల్లో అధికార టీడీపీ శాసనసభ్యుల హాజరు తక్కువగానే ఉంటున్న పరిస్థితి తాజాగా కనిపిస్తోంది. దీనివల్ల జిల్లా పరిషత్ సమావేశాల్లో వైసీపీ ఆధిపత్యమే కొనసాగుతుందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. కూటమి అధికారంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కారానికి తామే కృషి చేస్తున్నామని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ అవకాశాన్ని కూడా వారికి కూటమి నేతలే ఇస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూటమి నేతలు సమావేశాలకు రాకపోవడం వల్ల సమస్యలు లేవనెత్తేవారు, అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపేవారు వైసీపీ సభ్యులే అవుతున్నారు. మరి జెడ్పీ సమావేశాలకు రాలేకపోవడానికి కూటమి నేతలకు ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు. అయితే మొత్తం సమావేశం తీరు పరిశీలించినప్పుడు అధికార పక్షం నుంచి హాజరైన వారు 1-6 మాత్రమే అనేలా పరిస్థితి ఉంది. దీంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని లోకల్ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము నమ్ముకున్న నాయకులే ఇలా చేస్తే తమ పరిస్థితి ఏంటని లబోదిబోమంటున్నారు. పార్టీ అధిష్టానం దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. జిల్లా పరిషత్ సమావేశాలకు ప్రజాప్రతినిధులు వస్తే కొంతైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు. ఏది ఏమైనా ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారానికి అవకాశం ఉన్నా అన్ని వేదికలు వినియోగించుకోవాలని కోరుతున్నారు. మరి ఇక నుంచి అయినా ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నాయకులు ప్రజావేదికలను ఉపయోగించుకుంటారా? ప్రజా సమస్యలకు కృషి చేస్తారో లేదో చూడాలి మరి.